చందు మోండేటి డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా యాక్ట్ చేసిన మూవీ తండేల్. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా యాక్ట్ చేసింది. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ప్రెజెంట్ అందరి చూపు తండేల్ మీదే ఉంది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మూవీ వైపు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. దీనికి కారణమేంటో లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రతి హీరో హీరోయిన్ కెరీర్లో స్టోరీ డిమాండ్ చేసిందనో, ఆ మూవీ కెపాసిటీ, ఆ యాక్టర్ల మార్కెట్కు మించి ఖర్చు పెట్టి తీసే మూవీ ఒక్కటుంటుంది. అది కేవలం ప్రేక్షకుల మౌత్టాక్ వల్ల హిట్ అయ్యి ఆ హీరో లేదా హీరోయిన్ మార్కెట్ను మరింత పెంచుతుంది. అలా నాగచైతన్య కెరీర్లో తన మార్కెట్ పెంచడానికి వస్తున్న మూవీ తండేల్. ప్రజెంట్ నాగచైతన్యకు సరైన హిట్ కావాలి. అందుకే ఎలాగైనా తండేల్ హిట్ అవ్వాలని చైతుకు మాత్రమే కాదు, ఫ్యాన్స్కు ఉంది. అయితే ఈ సినిమాకు ఓ బడ్జెట్ అనుకుని ప్రారంభించగా ఆ తర్వాత బడ్జెట్ మరింత మించిపోయింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేసే పరిస్థితి. జనవరిలో సంక్రాంతి చుట్టూనే తిరిగాయి. ఈసారి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికొస్తున్నాం లాంటి క్రేజీ మూవీలు సంక్రాంతికొచ్చాయి. వీటిలో ముందుగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రెండో డాకు మహారాజ్ మంచి రిజల్ట్ సాధించింది. ఇక సంక్రాంతికొస్తున్న మూవీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే సంక్రాంతి సినిమాల కథ ఈ వీకెండ్తో ఓ కొలిక్కొచ్చేసింది. వాటి ఫైనల్ రిజల్ట్ మీద కూడా ఓ అంచనాకొచ్చేశారు. సంక్రాంతికొస్తున్నాం, డాకు మహారాజ్ మూవీలతో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. సంక్రాంతికొస్తున్నాం, డాకు మహారాజ్ మూవీల తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ తండేల్. వచ్చే 2 వారాల్లో తెలుగులో తండేల్ తర్వాత భారీ రిలీజ్లు ఏమీ లేవు. సుకుమార్ డాటర్ సుకృతి యాక్ట్ చేసిన గాంధీ తాత చెట్టు, మరికొన్ని చిన్న మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఆపై నెక్స్ట్ వీక్ చెప్పుకోదగ్గ మూవీలేవీ షెడ్యూల్లో లేవు. అయితే ఫిబ్రవరి 7న వస్తున్న తండేల్ మీదే అందరి ఫోకస్ ఉంది. తండేల్ మీద భారీ అంచనాలున్నాయి. ముందు నుంచి ప్రామిసింగ్ గా తండేల్ మూవీ ఉంది. నాగచైతన్య, సాయి పల్లవి పేర్ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టాలీవుడ్ మినిమం గ్యారంటీ యంగ్ హీరోలో నాగచైతన్య ఒకడు. లవ్ స్టోరీలతో యూత్లో చైతుకు మంచి ఇమేజ్ ఉంది. అయినా కమర్షియల్ హీరోగానే ఐడెంటిటీ కోసం బాగా ట్రై చేస్తున్నాడు. చైతు యాక్ట్ చేసిన మూవీలో భారీ హిట్లేవీ లేవు. నాగచైతన్య ఇప్పటిదాకా చెయ్యని ఊరమాస్ లుక్తో తండేల్లో కనిపించడంతో అక్కినేని అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. లవ్ స్టోరీతో సక్సెస్ఫుల్ జోడీ అనిపించుకున్న సాయి పల్లవి హీరోయిన్ అనగానే సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రజెంట్ తండేల్ మూవీ లవ్, యాక్షన్ కలిసి ఉండేలా డైరెక్టర్ కేర్ తీసుకున్నాడు. అందుకేనేమో తండేల్ మూవీ కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. తండేల్ చైతు కెరీర్లోనే ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా అందరూ ఫీల్ అవుతున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల జీవితం బేస్ చేసుకుని లిమిటెడ్ బడ్జెట్లో తండేల్ తీయాలని మేకర్స్ అనుకున్నారంట. కానీ మొత్తానికి తండేల్ కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ దాదాపు 90 కోట్లకు చేరుతుందంట. ప్రజెంట్ ఇండస్ట్రీలో అంతా తండేల్ బడ్జెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్కు మించి కలెక్షన్లు రావాలని తండేల్ను పాన్ ఇండియా వైడ్కి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తండేల్ బడ్జెట్ ఖర్చు మీద కూడా చందు మొండేటి రెస్పాన్స్ అయ్యాడు. తండేల్ మూవీ కంటెంట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశా. అనుకోకుండా ఒక్కొక్కసారి బడ్జెట్ లెక్కలు తప్పుతాయి. అల్లు అరవింద్, బన్నీవాస్ లెక్కల్లో పర్ఫెక్టుగా ఉంటారు. ఎక్స్ట్రా బడ్జెట్ అంటే ఏం చెయ్యాలో వారిద్దరికీ తెలుసు. ఓ సీక్వెన్స్ ప్రొడక్షన్ డిజైన్ జరుగుతుండగా స్క్రిప్ట్లో మిస్ అయిన సీన్ను మూవీలో చూపించాలని అనుకున్నాను. ఆ సీన్ షూటింగ్ కి అల్లు అరవింద్ ఓకే చేశారు. ఫైనల్ అవుట్పుట్ చూశాక ఆ సీన్ కట్ చేయించారు. అల్లు అరవింద్ కు ఏం కావాలన్న దానిపై చాలా క్లారిటీ ఉందని డైరెక్టర్ చందు అన్నారు.
ఇక తండేల్ మూవీ స్టోరీపై నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల డిస్కషన్ ప్రకారం తండేల్ను చందు తీసిన స్టోరీ అదిరిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట టాక్ ప్రకారం శ్రీకాకుళం సముద్ర తీరంలో పొట్టపోసుకునే రాజు అనే మత్స్యకారుడికి బుజ్జి అనే అమ్మాయి ప్రపంచం. బుజ్జిని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. పెళ్లి చేసుకుందామనే టైంలో బ్రతుకు తెరువు కోసం సముద్రంలోకి వెళ్లిన రాజుతో పాటు మిత్రుల పడవ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కుతారు. పాక్ జైల్లో హేళనలు, అవమానాల మధ్య నుంచి ఎలా బయటపడ్డారు, దేనికి భయపడని రాజును తన వారిని పాక్ జైలు నుంచి ఎలా బయటికి తెచ్చాడు, డేంజర్ అని తెలిసే శత్రు దేశాలకు వెళ్లారా, శత్రు దేశం నుంచి బయటికొచ్చి బుజ్జి తల్లిని రాజు కలుసుకున్నాడా, వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనేది స్టోరీ అని నెట్టింట డిబేట్ రన్ అవుతోంది. ఈ మూవీలో చైతు, సాయి పల్లవిల ప్రేమని డైరెక్టర్ చందు ముండేటి చాలా చక్కగా ప్రజెంట్ చేశారని అల్లు అరవింద్ అంటున్నారు. ఈ మూవీతో చైతన్యకు జాతీయ అవార్డు ఖాయమని అరవింద్ కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు. చైతు, సాయి పల్లవి మధ్య సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయన్నారు. పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే ఇలాంటి స్టోరీ ఈ పేరుకు దొరకడం లక్కీని. ట్రైలర్తో అదరగొడుతున్న తండేల్ థియేటర్లో ఎంత కలెక్షన్ కుమ్మేస్తుందో చూడాలి. రిలీజ్కు ముందు నుంచి తండేల్ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నాల్లో మూవీ యూనిట్ తలమునకలై ఉంది. రిలీజ్ టైంకి హైప్ వేరే లెవెల్కి వెళ్లడం ఖాయమని అంటున్నారు.